దేవునికి అంతా సాధ్యమే ప్రియులరా. ఈ రోజున దేవుడు మాట సెలవిస్తుంది. ఎందుకంటే చెప్పే మాటను నీతిమంతుడిని ఏం చేద్దంట, ఆయన నీతి ప్రేమిస్తుంది. యథార్థమంతులను ఆయన ముఖ దర్శనము చేస్తానని వాక్యం సెలవిస్తుంది. నమ్మితే మరి ఈ వాక్యం ద్వారాగా మనము నడిపించబడాలి. ఈ వాక్యం ద్వారాగానే. అందుకని అంటాడు కదా, భక్తిపరుడు ప్రార్థన చేసినప్పుడు అంటాడు కీర్తనలో, నీ జీవ మార్గము నాకు తెలియజేస్తావు. ఈ రోజున తెలియజేస్తుంది వాక్యం. అలాగే నీ సన్నిధి సంపూర్ణ సంతోషము. దేవుడి సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం, హల్లెలూయా, కలదని. కుడి చేతిలో నిత్యము సుఖాలు కలువని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నవారు ఇలాంటి సంపూర్ణం పొందుకోవాలి. ఇలాంటి సంతోషం కావాలి అంటే ఇది ప్రియులరా, దేవుని దగ్గర కనిపెట్టుకుంటే ఆ సంతోషం మనకు దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కుడి చేతిలో ఏముందంట, నిత్యము సుఖములు కలవని రాయబడింది ప్రియులరా. దేవుని సన్నిధి అలాంటి గొప్పది. దేవుని సన్నిధి ఎప్పుడు మనం విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా నడిపించబడాలి, కానీ విడిచిపెట్టేవారు ఉండకూడదు. నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనం చేయదును అంటాడు 17వ అధ్యాయంలో 15లో. ఏమన్నాడు? నేనైతే, ఎవడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనం చెయ్యదును. దేవునికి స్తోత్రం. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప, దేవునికి స్తోత్రం, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి ప్రియులారా. కొంతమందికి ఎదుగుదామని, కొంతమందికి ఎన్నెన్నో రకరకాలైన ఆశలు ఉంటాయి. హల్లెలూయా. భక్తిపరుడికి ఇంకా ఎదగాలి, ఇంకా అనేక సమస్యల్లో ఆశపడి ఉన్న నీకు ఆశపడ్డ ప్రాణానికి ఏం చేస్తాడంట, తృప్తి పరిచే దేవుడు. మేలుతో నీ హృదయము తృప్తి పరిస్తానని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున మేలు కావాలి. దేవుని సన్నిధిలో ఏం కావాలండి? మేలుతో ఆయన తృప్తి పరిచే దేవుడు ఈ రోజున. ఎందుకంటే భక్తి చెప్తున్నాడు భక్తిపరుడు, నేనైతే నీ ముఖ దర్శనం చేయదును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? దేవుని మాట సెలవిస్తుంది, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూపము దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. ఈ రోజున ఏ కోరిక లేదు, ఏ ఆశతో ఉన్నావో ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన ఎప్పుడు కూడా నీ పక్షాన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నిన్నేం చేస్తాడంట? నడిపిస్తాడు. నమ్ముచున్నావా? నీ పక్షాన ఉంటాడు. నిన్నేం చేస్తాడంట? నడిపిస్తాడు. అలాంటి దేవుడు సన్నిధిలో మనము ఉన్నప్పుడు, అలాగే దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలంట? జీవము గల దేవుడిని దర్శించుటకు మనం ఏం చేయాలి? ఆయన పాత్రడుగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. నమ్ముచున్నావా? ఆశలన్నీ తీర్చేవాడు, మన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ప్రియులరా. నమ్మించి ఏబులు అంటాడు 36 తీసుకుంటాం. ఏబు గ్రంథంలో ఈ రోజున అలాంటి సంపూర్ణ సన్నిధి మనకి కావాలి. ఆయన కుడి చేతిలో నిత్యము తన ముఖ దర్శనంతో ఉండాలి అంటే 36 ఏబు గ్రంథంలో రాయబడింది. స్నేహితులారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్ముచున్నావా? అసాధ్యమైంది ఏది లేదు. దేవుడికి అంతా సాధ్యమే. దేవునికి అంతా కూడా సాధ్యమే. ఈ రోజున నమ్ము. ఆత్మసారంగా దేవుని మాటలు, మనకిచ్చిన మాటలు మాత్రం జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం ప్రియులరా. ఆత్మసారుడై ఉన్న ఈ యోబు గారు చూడండి 36:7 అంటాడు. దేవుని మాట చాలా చక్కగా మంచిది. నీతిమంతులను దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా, ఏం చేస్తాడంటే నీతిమంతులను ఆయన చూడక సింహాసనం మీద కూర్చుండే రాజులతో, దేవునికి స్తోత్రం, సింహాసనం మీద కూర్చుండే రాజులతో ఆయన వారిని నిత్యము హల్లెలూయా కూర్చుండ పెడతాడంటే ఎప్పుడైనా సరే. ఈరోజు నమ్ముచున్నావా? ఏబు గ్రంథంలో చెప్తున్నాడు కదా, నీతిమంతులను ఆయన ఏం చేస్తాడంట?
చూడకపోడంట. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఏబిని అలాగే ఉంచేశాడా. ఉన్నతమైన వాడైనా భక్తి ఓడిపోలేదు, కానీ భక్తిలో లాస్ట్ కంటే వెళ్ళిపోయాడు. అయినా ఆయన ఓడిపోలేదు ప్రియులరా, విజయం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందులో విజయం పొందుకున్నాడు? ప్రార్థనలో విజయం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందులో విజయం పొందుకున్నాడు? అటు ఇటు తిరిగాడండి. ఆయన యథార్థపరుడు. మనం ఎలాంటి వారం అంట? మనము ఆయన వాక్యానికి యోబు గారిని పోల్చుకోవాలి. నీ బ్రతుకు దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు ఏంటంటే పొద్దునకి పేస్ట్ కడకపోతే కంపు. హల్లెలూయా. అవునా కదా? అవునండి. అందరం అంతే. ఒకవేళ అనుకోవచ్చు, మనం పరిమళ సువాసన అనుకోవచ్చు, కాదు. దేవునికి స్తోత్రం. ఓన్లీ పొడుకుని పొద్దున బ్రష్ చేయకపోతే నీకు దగ్గర ఎంత వాసన వస్తుందో తెలుసా? హల్లెలూయా. యోబు గారు ఎలాగైనా బాధలు వచ్చినా తట్టుకున్నాడు. యోబు గారు విశ్వాసహీనుడు. దేవునికి స్తోత్రం. ఇవాళ మేలు చేస్తే స్తోత్రం అంటాం, మేలు చేయకపోతే హల్లెలూయా స్తోత్రం చెప్పనే భక్తులు మనం. దేవునికి స్తోత్రం. నిజం ప్రియులరా, గంటకు ఒక వేస్తాం, గంటకు రంగు వేస్తాం మనం, కానీ ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన కూడా చక్కగా ఆయనతో నడిచారు. తప్పట్లు కూడా దేని వైపు పెడతాం ప్రియులరా. యేసయ్య నామములో చక్కగా ఆయన అంటున్నాడు, నీతిమంతులను ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. నీతిమంతులను ఆయన చూడకపోడు. భక్తిపరుడు చూడకపోడు, విశ్వాసాన్ని చూడకపోడు, నీ పరుగును చూస్తాడు, నీ క్రియను చూస్తాడు. అప్పుడు నీకు కావలసిన కిరీటాన్ని ఇచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవకపోతే పదే అదే చదువు. దేవునికి స్తోత్రం. దాని మీదే దృష్టి. దేవుడు యోబును మంట కలిగించి మండించి యోబును భక్తితో నడిపించిన దేవుడు అదే విశ్వాసంతో, అదే యోబు గారిలో పనిచేసే ఆత్మతో ఈరోజు ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట నిన్ను జీవానికి నడిపిస్తుంది. చూడండి ప్రియులారా, ఇంకా కిందకి చదివితే, సింహాసనం మీద కూర్చుండబెట్టే రాజులతో ఆయన వారు నిత్యము కూర్చుండును. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తారట? ఘనపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున హెచ్చించాలన్న ఆయన చిత్తమే, తగ్గించేయాలన్న ఆయన చిత్తమే. ఎంతో మంది చూడండి ప్రియులరా, ఎత్తుకి ఎదిగారు, విమానాల మీద తిరిగారు, మళ్ళీ విమానం ఎక్కడా కూడా దిక్కు లేకుండా చేసేసాడు ఆయన. హల్లెలూయా. అందుకే గాడి చేత మాట్లాడించుకోవాల్సి వచ్చింది. ఈ రోజున భక్తిని విశ్వాసాన్ని ఏబు ఎలాగైతే కాపాడుకున్నాడో, ఏబు ఎలాగైతే మాటలు ఆలకించాడో దేవుడు, అలాగని ఏబును ఎలాగైతే ఓడిపోయిన స్థితిలో కూడా హెచ్చించాడో, అటువంటి ఆత్మీయ విశ్వాసంతో మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంట? సింహాసనం మీద కూర్చుండే రాజులను ఆయన ఎప్పుడు వారిని నిత్యము కూర్చుండబెట్టును. హల్లెలూయా. వారు ఘనపరచబడుదురంట. దేవుని విషయంలో, దేవుని భక్తిలో ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నవాడు అలాగుండిపోయాడు, ఆశీర్వదించబడ్డాడో చెప్పాలి. మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. అలాంటి ఆత్మీయ సంబంధమైన మంటతో మనము ఉండాలని భక్తిపరుడు మాట సెలవిచ్చింది ఈ గ్రంథంలో. చూడండి, కీర్తన గ్రంథంలో 45లో దేవుడు మాట సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈ రోజు నమ్ముచున్నావా? 45:7 చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం. చూడండి, నీవు నీతిని ప్రేమించే, దేవునికి స్తోత్రం, భక్తిహీనతను. హల్లెలూయా. చూడండి, ఇందులో రెండు మాటలు ఉన్నాయి స్నేహితులారా. ఈ మాటలోనే రెండు రకాలుగా ఉంది. చూస్తే ఇక్కడ చక్కని మాట మనకి సెలవిస్తుంది. దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు చెప్పిన నమ్ముతే అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఏం చేయమంటున్నాడంటే, దేవుడి మాట మనకి కావాలి, దేవుని మాటే మనకు ఆశ్రితమైంది. ఈ 7లో అంటాడు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించేవాడంట మన దేవుడు. దేన్ని ప్రేమిస్తాడంట? లేకపోతే భక్తిహీనతను ప్రేమించి నీతిని దేశిస్తున్నాడైనా? కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆలోచించి జీవ గ్రంథంలో తెలియపరుస్తున్న మాటలు నువ్వు ఎన్ని ఆలోచించినా బైబిల్లో ఉన్న జీవ గ్రంథమే నీకు వస్తుంది. కానీ వాళ్ళతో ఆటపాడు కథలు ఇక్కడ రాకూడదు. నువ్వేంటంటే ఆత్మ సంబంధమైనది, దేవుని సన్నిధిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నమ్ముచున్నావా? మరి ప్రియమైన స్నేహితులారా, భక్తిహీనతను ఏం చేస్తాడట? దేశిస్తాడు. కావున దేవునికి స్తోత్రం, కావున దేవుడు నీ దేవుడే. దేవునికి స్తోత్రం. చిల్ కాండ్ కంటే
దేవునికి స్తోత్రం. నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అంట. హల్లెలూయా. ఎలాంటి అభిషేకం అంట? నువ్వు ఒక దిక్కునేమో నూనెతో నీ తలాంటితాను, నీ బ్రతుకు దినములన్నయో కృపాక్షేపములే. హల్లెలూయా. ఓ దిక్కునేమో తైలాభిషేకంతో నీ తలాంటితానంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ఎలాంటి ఆనందం అంట నీకు? నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నీ వస్త్రములు, దేవునికి స్తోత్రం, నీ వస్త్రం ఎలాంటిదంట? నీ వస్త్రములు దేవునికి మహిమ కలిగిన గాక. ఎలాంటి వస్త్రం అంట? నీతిగా చక్కగా చదవండి మరి. ఇంగ్లీష్ లో చదువుతున్నారు, తెలుగులో చదువుతున్నారు, అర్థం కావట్లేదు కదా. తెలుగు బాగా వచ్చి మీకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవండి. ఏదో ఓగేస్తున్నారు, ఏదో అర్థం అవట్లేదు. అర్థమవుతుందండి పక్కలకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాంటి వస్త్రం అంట? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నమ్మాలి, విశ్వసించాలి, చక్కగా మాట్లాడాలి. దేవుని మాట ధైర్యంగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్ముతున్నావా? నీ వస్త్రం ఎలాంటిదండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలి? అది దేవునికి స్తోత్రం. అది మనం చదువుకున్నాం, చక్కగా చదవండి. దానికి ఏమి అభ్యంతరం ఏముంది? మీరు పరిగెట్టండి. దేవుని కోసం ఏం చేయాలంట? గురి కలిగి, దేవునికి స్తోత్రం, మంట కలిగి, ఆత్మీయ సంబంధంగా నడుచుకుందాం ప్రియులరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప హల్లెలూయా. ఎవరంట? నీవు తప్ప ఎవరు లేరు. మనకి ఎవరున్నారండి? ఎవరండి మనకు ఆధారు? దేవునికి స్తోత్రం. డబ్బున్నవాడు ఆధారమా? కాదా? దేవునికి స్తోత్రం కదా. బలం ఉన్నవాడు ఆధారమా? కాదా? మనకొద్దు. దేవునికి స్తోత్రం కదా. అధికారులు మనకు ఆధారమా? వద్దు. దేవునికి స్తోత్రం. ఎవడు కావాలంటే నిన్ను సృష్టించిన వాడు. ఎవడు కావాలంటే తండ్రి దగ్గర నుంచి మార్గాన్ని సిలువలో రక్తము కార్చి నీ కొరకు, నేను గొర్రెల కొరకు మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేసినంట? తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు కావాలి. నీవు ప్రేమించాలి వాడిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరిని ప్రేమించావు ఇప్పుడు చెప్పండి? నీ కొరకు ప్రాణం పెట్టేవాడిని. ఎవరిని ప్రేమించావు? నీ పాపం ఆయన రక్తం ధరకు పోయిందే, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడే, ఆయన్ని ప్రేమించాలి. తప్పలు కూడా దేవుని పడతాం. హల్లెలూయా. అందుకే మనుషులు ఎప్పుడు మనసు మాట కంటే దేవుని మాట శ్రేష్టమైంది. దేవుని మాట, మంచి మాటలు దేవుడు ఇస్తున్నాడు. చదువుకుందాం ప్రియులరా. ఈ రోజున ఎలాగుండాలి, ఎలాంటి వాసన ఉండాలంటున్నాడు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. గోపురా, అది మనం అలాంటి వాసనగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. మట్ట మీద అత్తరు కొడితే ఎంత సువాసన వచ్చేది, ఎంతసేపు ఉంటుంది అది? దాని టైం కొద్దిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పొద్దున కొట్టాను, కొంచెం తగ్గిపోతుంది, అంటే దాని పవర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ జీవ గ్రంథంలో సువాసన, గోపుర సువాసన ఎప్పుడంట? ఎన్నడూ నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే సువాసన సువాసన సువాసన, ఇల్లంతా సువాసనే, ఒళ్ళంతా సువాసన, ఇల్లంతా సువాసన. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ సంబంధంగా ముందుకి వెళ్దాం ప్రియులరా. కీర్తన గ్రంథం 5లో అంటాడు, పరిశుద్ధాత్మ గ్రంథంలో దేవుని మాటలను బట్టి సంతోషిద్దాం, దేవుని మాటలను బట్టి ఉల్లసించి ఉజ్జీవంతం. 12:5 అంటాడు. చూడండి ప్రియులరా, దేవుడు మాట ఈ రోజున యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడంట. ఎలాంటి వాడంట ఆయన? దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులరా. చూడండి, ఆయన ఒక వాదాలో ఉన్నాడు, ఆయన ఒక ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన ఒక గొప్ప చదువుకున్నాడంటే ఆయన తల్లి తండ్రి ఎప్పుడు ప్రార్థన చేసి అలా చేశారు, అదే ఎదుగుతుంది. హల్లెలూయా. ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది, నాకు మంచి ఉద్యోగం రాలేదనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. ఆయనకి దేవుడు ఇచ్చాడు అంతే, నీకు కూడా ఇస్తాడంతే, నువ్వు నమ్మితే. హల్లెలూయా. తప్పలు కూడా దేవుని పెడతాం. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసించి పోరాడతావో, నువ్వు అంత పొందకపోయినా నీ మనవడో నీ మనవరాలో లేకపోతే నీ కుటుంబంలో ఎవడో కూడా ఆ హెచ్చింపు పొందుతాడు. ఎందుకంటే నువ్వు చేసిన భక్తి. అందుకే అంటాడు, 1000 తరముల కంటే నీ పిల్లల మీద కృప చూపిస్తాడంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అటువంటి తలంపులు తెచ్చుకోవాలి, కానీ పనికిమాలిన తలంపులను తెచ్చుకుని నెత్తి మీద వేసుకునే భక్తి పరులు కొంత దిక్కులు ఉంటారు. మన వాళ్ళు కాదులండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేని పొందల్లా తెచ్చుకుంటారు. ఉన్నదంతా ఎలాగుంటదంట? భక్తి అంతా ఊడిపోద్దంట. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. దేవుళ్ళో నాటపడాలి. ఈ 5లో అంటాడు. 12లో చూడండి ప్రియులరా, ఏమంటున్నాడు?
యెహోవాయే నీతిమంతులను ఆశ్రదించేవాడు నీవే. ఏం చెప్తాడంట ఆయన? కీడంతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పుదవు. కావున నీ నామమున ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లసించాలి. ఈరోజు పాటలో నువ్వు పాడితే కొంతమంది కాళ్ళు డాన్స్ చేసేస్తున్నారు. ఎందుకంటే దేవుడే అగ్ని మంట నీలో ఉంది. మరి మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. అలాంటి మండించదుగాక, ప్రజలతో అలతో పాడదుగాక. ప్రార్థన చేస్తే బాగా ప్రార్థన చేయి, దేవుడు ఇష్టపడతాడు. మనుషులతో ఎందును దేవునితో ఎందును ఏముంటదంట? తన కృప మన మీద ఉంటది. ఏమంటున్నాడు కింద మాట? దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేంతో కప్పుతాడు అంటున్నాడు? అంటే కావున నీ నామమున ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లసిస్తారు. దేవుడి గురించి, దేవుని సంతోషం కావాలి. ఈ లోక సంతోషాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా మనకు వద్దు, కానీ దేవుని సంతోషం కావాలి. ఎలాంటి వారికి? కావున నీ నామమును ప్రేమించే వారిని నిన్ను గురించి ఉల్లసిస్తారు. ఇలాంటి ఉల్లసించదమయ్య నీ సన్నిధిని, సన్నిధితో నిన్నే రారాజువని. ఉల్లసించదమయ్య నీ సన్నిధిని, సన్నిధితో నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమ కీర్తన పాడిదము, హల్లెలూయ హల్లెలూయని నిన్ను కొనియాడిదము. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఆయన నీతి న్యాయములను ప్రేమించేవాడు. లోకములో యెహోవా కృపతో నిండి ఉన్నదంట. ఈ రోజున దేవుడి వాక్యం బైబిల్లో సెలవిస్తుంది. ఈ రోజున ప్రేమ ఎలాంటిదంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆయన నీతి న్యాయములను ప్రేమిస్తాడంట. 33వ కీర్తనలో స్నేహితులారా ఆ దేవుడు మాట సెలవిస్తుంది. 5వ అధ్యాయంలో రాయబడింది, ఈ లోకం యెహోవా కృపతో నిండిపోయిందని. చూడండి, చదువుకుందాం. దేవుని మాట సెలవిస్తుంది. ఎలాంటి వాడంటే ఆయన నీతి న్యాయమును ప్రేమించేవాడు. లోకం ఏమైందంట? యెహోవా కృపతో నిండిపోయింది. ఈ రోజున లోకమైన కృపతో నిండిపోతే ఈ లోకములో సృష్టించిన సృష్టికర్త అయిన మనల్ని, దేవునికి స్తోత్రం, మట్టించి జీవాయు మనల్ని ఇంకా ఎంత ఆశీర్వదిస్తాడు ప్రియులరా. ఆయన లోకాన్ని ఆశీర్వదించగలిగిన శక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే అన్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానం చేయడి, స్తుతించట యథార్థతో సభాసంతో కూడిందంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సభస్కరం అంట. ఈ రోజున నీతిని పోలి నడుచుకుందాం. ఆత్మీయ సంబంధంగా ప్రభు నడిపించే దేవుడు. నమ్ముచున్నావా ప్రియులరా? 18లో కూడా చూస్తే మాట రాయబడింది. 33లో నుంచి చూద్దాం ప్రియులరా. ఈ రోజు నమ్ముతున్నావా? వారు ప్రాణము, దేవునికి స్తోత్రం, మరణం నుండి తప్పించేవాడు. దేవునికి స్తోత్రం. కరువులు వారిని కాపాడుటకు యెహోవా దృష్టి, దేవునికి స్తోత్రం, దృష్టిస్తాడు. ఆయన కనిపెట్టుచుంటాడు. ఏమంటాడు చూడండి 13లో, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. ఎవరిని వదిలేస్తారు ప్రియులరా? ప్రతి వారం కూడా ఆయన సొత్తు, ఆయన వస్తువులు మనం. దేవునికి మహిమ కలిగిన గాక. అలాంటి ఆ వస్తువులు మనం ఆయనకి. ఎలాంటి వారం అంట? అలాంటి పని చేసేవారు మనం. దేవునికి పనివారమై ఉండాలి ప్రియులరా. 34లో కూడా కీర్తనలో 15లో అంటాడు, దేవుడి మాట సెలవిస్తుంది ఈ రీతిగా. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టికి ఎవరంట? నీతిమంతుల మీదను. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉందంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉందంట. ఆయన మన మీద దృష్టిస్తున్నాడు ప్రియులరా, మన మీద దృష్టిస్తున్నాడు. ఎలాంటి దృష్టి అంటే దేవుడు మాట సెలవిస్తుంది, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొర్ర ఒగ్గి ఉన్నవి. హల్లెలూయా. నువ్వు పాడితే దేవుడు లెక్కిస్తాడు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి ఆత్మీయ సంబంధమైన మాట మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు చూస్తే 42కి వెళ్తే 5లో చూడండి ప్రియులరా, దేవుడు మాట సెలవిస్తుంది. ఈ రోజున అలాంటి ఆత్మీయ నా ప్రాణం అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు కుంగిపోతుందంట.
ఈ రోజున అంటున్నాడు, ఈ గ్రంథంలో అంటున్నాడు, నా ప్రాణమా నీవేలా కుంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రాణం ఈ రోజు గమనించు. స్నేహితుడా, స్నేహితురాల, నీతికి దూరం అయిపోతాం, యథార్థంగా ప్రేమించలేం. 4 మాటలు అబద్ధాలంటే చూడండి, లేని ఉన్నది తీసెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు మోసం కాబట్టి. అదే నిజమనుకో, ఉన్నదే బయటికి రాదు. ఎందుకంటే దేవునికి స్తోత్రం, నిజం నిప్పు లాంటిది కాబట్టి. అందుకనే మనిషి దేన్ని నమ్ముతాడు? అబద్ధాన్ని నమ్ముతాడు. మెయిన్ దేవునికి స్తోత్రం కలిగింది. ఒక వల వేసేవాడు పిత్తపరగ ఏం చేస్తాడు? బయట పడేస్తాడు. మంచిదాన్ని బొంగలు వేసుకుంటాడు. ఆత్మీయ సంబంధంగా ఉండాలి. ఆయన ఎలాంటి వాడంట? వల వెయ్యేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే భక్తిపరుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా నీవేలా నీవు, దేవునికి స్తోత్రం, నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. ఈ రోజున దేవునికి స్తోత్రం కలిగినగా. దేని యందంట? దేవుని యందే నిరీక్షించాలంట. ఈ రోజున ఆయనందు ఆలోచిద్దాం. ప్రతిది గమనించు, ప్రతి మాటను శ్రద్ధగా ఆలోచించు. 1కు 10 సార్లు మంచా చెడ్డ తొందరపాటు ఎప్పుడు పనికిరాదండి. మీ నాన్న మీ మమ్మీ చెప్తారు, మీ అమ్మమ్మలు చెప్తారు, మీ అమ్మమ్మలు చెప్తారు, ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఏం పడకూడదంట? నువ్వు ఎప్పుడు తొందరపడ్డావో అప్పుడే డేంజర్. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ఒక మంచి మాట బైబిల్లో ఉంటుంది, ఒక బొట్టు బాధ పెట్టే మాట ఉంటుంది. మంచి మాటకు మురిసిపోయి బాధ పెట్టే మాటకి నువ్వు కుంగిపోవద్దు. హల్లెలూయా. ఈ రోజున మంచిగా ఉందాం, ఆత్మీయ సంబంధంగా ఉందాం, దేవుని సన్నిధిలో నడిపించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు అని సెలవిస్తుంది దేవుని వాక్యం. 99లో చూస్తే 4లో మాట్లాడుతున్న మాటను చూద్దాం. ఈ రోజున 99 కీర్తనలో సెలవిస్తున్నాడు. ఈ రోజున నమ్ముచున్నావా? 4వ అధ్యాయంలో అంటాడు, యథార్థమను బట్టి. హల్లెలూయా. యథార్థమనకు న్యాయం ఉందా లేదా? ప్రియులరా, యథార్థమును బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచేవాడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ గ్రంథంలో రాయబడిన మాటలు చూస్తే యథార్థతను బట్టి అంట. యథార్థతను బట్టి ఏంటి? నీవు న్యాయమును ప్రేమించే రాజును స్థిరపరిచేవాడు. యాకోబు సంతతి మధ్య నీవే నీతి న్యాయములను జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది మన చిత్త ప్రకారం వద్దు బాబు. అయ్యా, గొప్పవారు ఉండొచ్చు, ఇక్కడ పెద్దవారు ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు, అందరూ అన్ని రకాలుగా ఉంటారు. హెచ్చింపు వారు ఉంటారు, తగ్గింపు వారు ఉంటారు, డబ్బున్న వారు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంట? జరిగేది ఆయన చిత్తం కొరకు చూడాలి. ఈ రోజున గమనించండి, గొప్ప గొప్ప వారు అందరూ కూడా తగ్గించుకుంటున్నారు. ప్రియులరా, భక్తులు కానీ విశ్వాసంలో కానీ మనం కూడా తగ్గించుకుందాం. తొందరపడొద్దు. తొందరపడి పడితే ఆ శంకర ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన ఏం చేశాడంట? హెచ్చింపబడ్డాడు దేవుడి దగ్గర. పరిచర్యుడు భక్తిపరుడు ఏమయ్యాడు? తగ్గించబడ్డాడు. ఇప్పుడు తొందరపడద్దు, తగ్గించబడదాం. ఈ రోజున ఏమంటాడంటే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించేవాడు, రాజును స్థిరపరిచేవాడు, యాకోబు సంతతి మధ్య నీతిమును. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన నీతి న్యాయమును ప్రేమిస్తాడంట. ఈ రోజున నీతిని కలిగి ఉందాం, యథార్థత కలిగి విడిచిపెట్టొద్దు. యథార్థమంతులను ఏంచంట? తన ముఖ దర్శనం చూసిద్రని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కలకాలం చిరకాలం ఏం చేయాలంట? దేవుని మందిరంలో నాటబడిన వారు ఉండాలి. అందుకన్నాడు, యెహోవా గుడ్డివారి కనులు తెరవబడినంట. 146:8 చెప్తున్న మాట చూడండి. దేవుడు ఎవరి కన్నులు తెరుస్తాయంట? మనోనేత్రం గుడ్డితనం కలిగించి మనల్ని తెరిపిస్తాడు. చూడండి పిల్లరా, ఏమని రాయబడింది? యెహోవా గుడ్డివారి కన్నులను తెరిచేస్తాడంట. ఈ రోజు నమ్ము. వారు యెహోవా కుంగిపోయిన వారిని లేవనెత్తును, యెహోవా నీతిమంతులను ప్రేమించును, యెహోవా పరదేశులను కాపాడును. ఇదేంటయ్యా? నీతిమంతులను ప్రేమించి ఏమంటాడు? కుంగిపోయిన ఉన్న వారిని లేవనెత్తుతాడంట. ఈ రోజున ఏ విషయాల్లో కుంగిపోయావు? ఏ విషయంలో పడిపోయావు? దేవునికి స్తోత్రం. ఆలోచించు. గుడ్డివారి పనులు తెరవబడును. ఇంకా పైకి చూస్తే యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడని
దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. బాధపడే వారికి న్యాయం తీరుస్తానని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఇంకో పరదేశులను కాపాడుతానని వాక్యం సెలవిస్తుంది. ఆయన తండ్రి లేని వారిని నెదవరాణులను ఆదరిస్తానని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీన మార్గము ఆయనకు సంతోషమా? హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా ఎదుగుదువుగాక. దేవుడి సన్నిధిలో నువ్వు ఆనందంగా ఉందువుగాక. ఎన్ని చెప్పండి, ఏమంటాడు పై వచనంలో? బాధపడే వారికి అన్యాయం చెయ్యను, నేను న్యాయమును చేస్తాను. 146 కీర్తన 7 మాట. ఆకలి కొనేవారుంటే వారికి ఆహారం దయచేస్తాను. బాధపడేవారుంటే బాధపడే వారికి దేవునికి స్తోత్రం. చూడండి, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాను, గుడ్డివారు కన్నులను తెరిచేస్తాడంట ఆయన. ఈ రోజు నమ్ముచున్నావా? అలాగే కుంగిపోయిన వారిని లేవనెత్తేస్తాను. నీతిమంతులను ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. పరదేశులను ఏం చేస్తాడంట? కాపాడువాడు. తండ్రి లేని వారిని ఎదవరాండ్రలను ఆయన ప్రేమిస్తాడు. ఇంకొకటి ఉంది, భక్తిహీనులు మార్గము ఆయనకి వంకర మార్గము. యెహోవా నిరంతరము ఏలును. దేవునికి స్తోత్రం. సియోను తరములను రాజ్యం చేసేవాడు. యెహోవాను స్తుతించిడి, యెహోవాను స్తుతించిడి. మన దేవునికి ఏం చేయాలంట? స్తోత్రం చేద్దాం. మంచిది. అందుకే 2:92 అంటాడు, మీరు తీయక్కలేదు కానీ, యెహోవాను స్తుతించుటకు మంచిది, మహోన్నతుడా దే నామమునకు కీర్తించుట కూడా మంచిదే. యోహాను రాసిన పత్రికలో 3:2 చూడండి. 1 యోహాను రాసిన పత్రికలో దేవుడు మాట రాయబడింది. ఈ రోజున 3వ అధ్యాయం తీసుకుందాం ప్రియులరా. దేవుడు ఇలాంటి ఆత్మీయ సంబంధమైన మాట ఈ రోజున లేవనెత్తుతాడు. ఆకలి కొనే వరకు ఆహారం ఇస్తాడంట ఆయన. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఎదవరాండ్లు ప్రేమించేవాడైనా ఆదరించేవాడు, పడిపోయి ఉన్నవాడిని ఆదరించేవాడు. 3:2 చూద్దాం ప్రియులరా. ఈ రోజున ఆయన యందు ఏం చేయాలంట? యోహాను రాసిన సువార్త 3:2 పత్రిక. ఏ ప్రియులారా, దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబర్ 222. భక్తులారా, దేవునికి స్తోత్రం. నమ్మకిని ముగించుకునే సమయం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లు ముందుకు చూద్దాం. గొప్ప కార్యాలు జరిగించినట్లు ముందుకి పరిగెడదాం ప్రియులరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 3:2 అధ్యాయం దేవుడు మాట సెలవిస్తుంది. ఈ రోజున యోహాను రాసిన పత్రికలో చూడండి. ప్రియులారా, ఇప్పుడు ఏం చేయాలంట? మనము దేవుని పిల్లలమై ఉన్నామంటున్నాడు ఆయన. ఎలాంటి వారమై ఉన్నామంట? ఎలాంటి వారమంట? మనం దేవుని పిల్లలము. దేవుని స్తోత్రం. మనం ఇక ఏమవుతామో దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం పడలేదంట? ప్రత్యక్షత పరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము కనుక ఆయనను పోలి ఎందుమో ఎరుగుతామో. ఈ రోజున కనుగోవాలి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు ఎవరమంట? ఆయన పిల్లలం ప్రియులరా. ఎవరి పిల్లలం అంట? మనం దేవుని పిల్లలం. మనం సహోదరులమై ఉన్నాం. మనం ఆత్మీయ సంబంధమైన బిడ్డలంగా ఉన్నాం. అందుకే 7వ కీర్తన 9 చూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఈరోజు నమ్ముతున్నావా ప్రియమైన సహోదరుల? కీర్తన గ్రంథం 7:9 మాటను చూసి మనం ముందుకెళ్తాం. ఈరోజున ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలో కూడుకొని మనం చూడండి ప్రియులరా. హల్లెలూయా. ఏమేమిటో చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. హృదయాలంట, అంతరంగాలంట. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు గొప్పవి కదా, ఆత్మీయ సంబంధమైన మాటలు కదా. చూద్దాం ప్రియులరా. ఎందుకంటే ప్రభు ఇచ్చే గొప్ప మాట చూసి ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుందాం. చదువుకుందాం. 7:11 అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కీర్తన గ్రంథంలో చూస్తే 7:11 న్యాయమును బట్టి ఆయన తీర్పు
తీర్చును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతిదినము కోపబడి దేవుడు. హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఈ రోజున ఆత్మీయ సంబంధమైనది ఆ 11:7 చూస్తే ఈ రోజున నమ్ముచున్నావా? 11 కీర్తనలో చూస్తే 7 ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. యెహోవా నీతిమంతులను ఆయన ప్రేమించేవాడు, యథార్థమంతులను ఆయన ముఖ దర్శనము చేస్తాడు. కండ్లు మూసుకుందాం ఈ రోజున. ఆయన ప్రేమ, ఆయన అనురాగాలు ఈ రీతిగా ఉన్నాయి. కండ్లు మూసుకుందాం దేవుని సన్నిధిలో. కన్ను మూసుకుని దేవుని సన్నిధిలో మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, ఈరోజు నీ యొక్క కార్యాలు గొప్ప ప్రభా. నీ ముఖ దర్శనం చూడాలి. నీ సన్నిధిలో మేము కూడుకున్న మమ్మలను ఈ రీతిగా తండ్రి నాయన నువ్వు నడిపించు. నీవు జీవం దయచి. ఇదిగో ప్రభా, ఆయన ఆకాశ దేవుడు మాట సెలవిస్తుంది. మధ్యాహ్నం అంటున్నాడు, దిక్కులేని వారికి నేను దేవుడును, హల్లెలూయా, దేవుడినై ఉన్నానంటాడు. నువ్వు ఏడుస్తున్నావా? రేపొద్దున్న నవ్వుదు అంటున్నాడు. ఆకలిగొన్నావా? నీకు ఆకలి తీరుస్తానంటున్నాడు. దప్పికొనున్నావా? నీకు దాహం ఇస్తానంటున్నాడు. కండ్లు మొత్తం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు చేసిన నా జీవితంలో నీ కార్యాలను బట్టి స్తోత్రం. హల్లెలూయా. కండ్లు మూసి ఈ రోజున దేవుని సన్నిధిలో నివసిద్దాం. పరిశుద్ధాత్మ కార్యాలను జరిగిద్దాం. అన్ని నామముల కంటే గొప్ప నామము, అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైన నామం. ఆయన సన్నిధిలో ఎంతో కన్నీరు కార్దాం. ఆయన ముఖ దర్శనాన్ని చూద్దాం. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి. ఆహా, 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 ఆహా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమం. ఆహా, 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 ఆహా. ప్రార్థన చేద్దాం ప్రియులరా. గొప్ప దేవుడా, ఇంతవరకు నీ కార్యాలు జరిగినాయి, ఇంతవరకు నీ మాటలు విన్నాం అయ్యా. నీ సన్నిధి మా మధ్యలో ఉంది. వచ్చిన ప్రతి కుమార్తెని చేయి పైకెత్తుకుందాం. ప్రభువా, నువ్వు ఆసీనుడు నాయనా. నువ్వు ప్రతి ఒక్కరిని కాపాడుతావు తండ్రి. నువ్వు ప్రతి ఒక్కరిని నీ తలంపులతో నడిపిస్తావు ప్రభువా. నువ్వు ముఖ దర్శనం చేస్తావు నాయనా. నీ చిత్తం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. నీ ఆత్మీయ సంబంధమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి మీద ఉచితంగా నడిపించాలి. యేసయ్య, ఈ రోజున మేము నమ్ముచున్నాం ప్రభువా, నువ్వు కాపాడే దేవుడు. నువ్వు ఎన్నడూ ప్రభు బాధపడే వారికి న్యాయం తీర్చే దేవుడు, ఆకలి కొనే వారికి ఆహారం దయచేసే దేవుడు, బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు, గుడ్డు వారి కనులు తెరవచ్చే దేవుడు, కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు, యెహోవా పరదేశులను కాపాడే దేవుడు, తండ్రి లేని వారిని ఎదవరాల్ని ఆదరించే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఈ రోజున నాయన, ఈ రోజు నువ్వు అందరికీ ఉపకారం చేసే దేవుడు నాయన. నీ కనికారము సమస్త కార్యములు ఉన్నాయి తండ్రి. యెహోవా, నీ క్రియలను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆకాశం నిన్ను స్తుతిస్తుంది. ఆయా ఆకాశంలారా మీరు స్తుతిస్తున్నారు. ఉన్నతమైన స్థలములు స్తుతిస్తున్నాయి. ఈ రోజున మనము కూడా స్తుతిస్తున్నాం. దేంట్లో తీసేయలేదు. ఆయన దూతలు ఆయన స్తుతిస్తున్నాయి, ఆయన సైన్యం ఆయన స్తుతిస్తున్నాయి, సూర్య చంద్రులు స్తుతిస్తున్నాయి, కాంతి నక్షత్రాలు స్తుతిస్తున్నాయి, పరమందున్న ఆకాశం జనములు స్తుతిస్తున్నాయి. యెహోవాని ఇంపుగా అవి పుట్టించాడు కనుక స్తుతిస్తున్నాయి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడికి మనము కూడా అంతరంగములు ఆయన స్తుతిస్తున్నాయి. ప్రియులారా, మకరములు ఆయన స్తుతిస్తున్నాయి, జీవజలములు ఆయన స్తుతిస్తున్నాయి. ఈ రోజున దేవుడు ఎంతగానో ప్రేమించిన నీవు, నిన్నెప్పుడు కూడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు.
నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. అగాధ జలములు, భూమి మీద ఉన్న మకరములు స్తుతిస్తున్నాయి, అగాధ జలములు స్తుతిస్తున్నాయి, వడగాండలు స్తుతిస్తున్నాయి. ఆయన ఆజ్ఞ నెరవేర్స్తే తుఫాను స్తుతిస్తుంది, పర్వతములు సమస్తం గుట్టలు స్తుతిస్తున్నాయి, వృక్షములు పక్షులు ప్రతి జీవ వృక్షములు స్తుతిస్తున్నాయి, మృగములు స్తుతిస్తున్నాయి, నేలను ప్రాకే పురుగులు స్తుతిస్తున్నాయి, ఓ భూరాజులు సమస్తములు స్తుతిస్తున్నాయి. దేవుడికి ఈ రోజున లోటు లేదు. ఈ రోజున మనము కూడా స్తుతిస్తున్నామంటే గొప్ప దేవుడు, ఆత్మీయ సంబంధం కలిగించే దేవుడు, ఉన్నతమైన దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలి. నువ్వు చేసిన భక్తిని నీ కుటుంబంలో పునాది కట్టబడాలి, దేవుడు మార్గాన్ని నడిపించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తుదాం. నీవిచ్చిన ప్రాణము, ఒకే పల్లవి నాకు చాలా ఇష్టం ఇది. దేహాన్ని విడవక ముందే, అవును ప్రభువా, యేసయ్యా నీవిచ్చిన ప్రాణం ఈ దేహాన్ని విడవక ముందే, యేసయ్యా నీవే కదా గొప్ప దేవుడు. వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా, నన్ను వాడుకో యేసయ్యా నీ గాడి నీ మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. పరిశుద్ధుడా, నీకోసం నేను జీవిస్తాను. నేను వాడిపోయే పువ్వు లాంటి వాడిని కాదు నాయనా. నా జీవితంలో నా ప్రాణం నువ్వు ఎన్నాళ్ళు బ్రతికించావో అన్నాళ్ళ వరకు నువ్వు నన్ను నడిపించని రోజున చేపెక్కిద్దాం. ప్రభా, ఆ చెయ్యను నువ్వు ఆశీర్వదించు, ఆ చెయ్య నీకు దీవెనకరంగా ఉండాలి. చేతుల పైకి ఎత్తాం. నువ్వెప్పుడు దీర్ఘశాంతుడు ఉండాలి. నీ చెయ్యి ఆయన పట్టుకోవాలి, ఆయన నీతో నివసించాలి, నువ్వు ఆయనతో నివసించాలి. అటువంటి ఆత్మీయ సంబంధమైన వారిగా నేను నడిపించుకున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసమైన ఏకైక త్రియేక దేవుడా, ఆది సంబుద్ధుడా, అనంత జ్ఞాని, అగ్ని జ్వాలల వంటి వాడా, ఉన్నతమైన నీ నామం బట్టి స్తుతించుచున్నాం, ఉన్నతమైన నీ నామాన్ని బట్టి కీర్తించుచున్నాం. ఇదిగో ప్రభు, మా జీవితంలోకి ఇచ్చి ఈ వాక్యము నెరవేరాలి. పొద్దునైతే మంచి మాటలు ఇచ్చావు, రెండో మాటలు ఎన్నో ఇచ్చావు. నీ కార్యం జరిగించండి, ఈ సేవను అభివృద్ధి పరచండి. ఈ సేవలోకి వచ్చిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె జై జీవితంతో తన ప్రభు బ్రతుకు దినములో కృపక్షేమాలతో మేలులతో వారిని ఆశీర్వదించాలి తండ్రి, వారిని కటాక్షించాలి, అభివృద్ధి పరచాలి, నీ దీవెనలు కుమ్మరించాలి. ఆత్మీయ సంబంధమైన మంటతో మోషేను వాడుకుని నా సన్నిధి సినాయి కొండ వద్ద ఉంది, నా సన్నిధి ఉదయం కాలంలో ఉన్నది, రా అని పిలిచిన దేవుడు. సన్నిధికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం వరకు అనుగ్రహించుడు గాక, పూర్ణ ఆనందంతో వచ్చేదు గాక, తైలాభిషేకంతో నింపుదువు గాక. అటువంటి అగ్ని మండించి వారి పిల్ల పాపలతో సల్లగుండి వారికి మంచి వారం చెలిచి దీర్ఘాయునిచ్చి దేవుని దీవెనతో వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడిన గాక. ఆత్మ సంబంధమైన, భూలోక సంబంధమైన మాకొద్దునైనా దీవగంధముల ఆత్మ సంబంధమైన అగ్ని మండితో మండించి వర్ధిల్లుటకు నీవిచ్చిన ప్రాణం దేహాన్ని విడవక ముందే నీ నామములో నీ కాడిని మోసి నీ సేవ పరిచర్యలు వాడుకో. ప్రతి బిడ్డ ప్రార్థన చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో, పాటలు పాడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో. సన్నిధిలో అగ్నితో మండించి ఇంకా మంటతో నడిపించమని అయ్యా. మళ్ళీ ప్రభా, రేపు సండే వాక్యం ఏదైతే ఫలంగిస్తారో ఇంకా నడిపించమని యేసయ్యా. ఈ వాక్యంలో కొంతమందికి సారాంశాలు అర్థమయ్యేటట్టు సహాయం చేయండి, వాక్యం ఇంకా తినేటట్టు సహాయం చేయండి. వాక్యం చెప్పినప్పుడు ఎత్తుపోయే ఆత్మ, వ్యర్థం చేసే ఆత్మ, బద్ధకం కలిగించే ఆత్మ బంధించు. అగ్నితో మండించి వినగలిగిన హృదయం బద్దలు కొట్టు. ఆత్మీయ సంబంధమైన మంటతో నడిపించమని అయ్యా. బైబిల్ ప్రకటన కానించి, ఆది కాండం కానించి ప్రకటన దాకా అన్ని మనిషి జీవితానికి రాయబడిన ఈ మాటలు చిగిరింపచేసి నీలో ఫలింపచేసి ఆశీర్వదించమని యేసు అతి కరగల నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొంచున్నాను తండ్రి,
చేతుల పైకెత్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చి గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరు. మరి దినహార నెడమకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించి మమ్మల్ని శోధనల నుండి, దుష్టు నుండి, కీడు నుండి తప్పించము. రాజ్యము బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ జీవం నాతో నీవు లేచిన నాతో నుండా, పరమ జీవం నాతో నీవా తిరిగి లేచిన నాతో నుండా, నిరంతరం నన్ను నడిపించెను, మరల వచ్చేసుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించెను, మరల వచ్చేసుకొని పోవును. యేసు సాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు సాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు సాలును. పరమ జీవం నాతో నీవా తిరిగి లేచిన నాతో నుండా. బలో క్రీస్తు మహారాజుకే, రోగుల వైద్యుడికే, పాపుల రక్షకుడికే, పరలోకం చేసేకే మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబములకు అన్నదమ్ముల అక్షిలుకును సన్నిధికి సంఘములో దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి యెహోవా దేవుడు సదాకాలం తోడుండును గాక. యేసు రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాదికి లయపరిచే దేవుని బిడ్డలకు కృప చూపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీతి, సమాధానము, సంతోషము మనందరి మీద యోగ్యుల గురించి ఆయన సన్నిధి